హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్సి కలెక్షన్స్. ఈరోజు మనం మచిలీపట్నంలోని కీరపండరీపురం గురించి తెలుసుకుందాం. అదేనండి, చిలకలపూడిలోని పాండురంగ ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది స్వయంభూ దేవాలయం. అది ఎలా అంటే, ఒక భక్తునికి స్వామివారు స్వయంగా నేను ఇక్కడ వెలుస్తాను అని స్వామివారు స్వయంగా తన కలలో చెప్పారు. ఆ భక్తుడే చిలకలపూడి వాస్తవ్యులైన భక్త నరసింహం గారు. ఈయనకు చిన్నతనం నుండి దైవభక్తి చాలా ఎక్కువ. దానితో ఆయన తరచుగా పండరీపురం వెళ్ళి వస్తూ ఉంటారు. ఆయనకు ఆలయం నిర్మించాలన్న ఆలోచనను తన గురువుగారైన మహీపత్ మహారాజుకు చెప్పి తన అనుమతితో ఆలయం పనులు ప్రారంభించాడు. భక్త నరసింహంకు చెప్పినట్లే స్వామివారు అందరూ చూస్తుండగా ఒక జ్యోతి రూపంలో అక్కడ ఉన్న రాయిలోకి స్వామివారు ప్రవేశించారు. ఈ ఆనందంతో భక్త నరసింహం శరవేగంతో ఆలయం పనులు పూర్తి చేశాడు. ఇంకా స్వామివారి విగ్రహం ఒక్కటే మిగిలి ఉంది. స్వామివారు ప్రత్యక్షం అవ్వాలని భక్త నరసింహం అనేక ప్రార్థనలు చేస్తూ ఉండగా పగలు 12 గంటలకు దివ్య తేజస్సుల మధ్య పాండురంగడు వెలిశాడు. 3 అడుగుల ఎత్తులో పండరీపురంలో ఉన్నట్లుగానే పాండురంగడి విగ్రహం ఉంది. భక్తులందరూ ఈ పాండురంగడి పాదాలను స్వయంగా తాకి నమస్కరించుకోవచ్చు. ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని, పూర్వజన్మ పాపాలను పరిహారం చేసుకోవాలని కోరుకున్నాం. జయ రంగరంగ విఠల, జయ పాండురంగ విఠల అని నామస్మరణతో జన్మధన్యం చేసుకోవచ్చు. ఇక్కడ ఆలయంలో అనేక దేవతామూర్తుల దర్శన భాగ్యంతో పునీతులవుతారు. ఇంకా ఇక్కడ సహస్రలింగాల మండపం ఎంతో వైభవోపేతంగా ఉంటుంది. సహస్రలింగాల మండపం కైలాసాన్ని తలపిస్తుంది. వీరభద్రుడు, కుమారస్వామి ద్వారపాలకులుగా కొలువై ఉన్నారు. రాజస్థానీ శిల్పకళా నైపుణ్యంతో వినాయకుడు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తొలి పూజలు అందుకునే అర్హత సాధించారు. మండపం చుట్టూతా 1000 చలువరాతి శివలింగాలు, వాటి చుట్టూతా 12 గణపతులు, 12 నందులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 12 ఆంజనేయులు, మార్కండేయులు, యమధర్మరాజు దర్శనమిస్తారు. సహస్రలింగాలను భక్తులు తాకుతూ మొక్కుతూ మధ్యలో ఉన్న భవ్యలింగ దర్శనంకి వస్తారు. భూమి లోపల కుండీలలో 1,000,000 లింగాలను కట్టించి మూత వేయించారు. దానిపైన షోడశ కళలు కలిగిన మహాలింగాన్ని ప్రతిష్ఠించారు. ఎంతో అద్భుతం, అమోఘం, మాటల్లో వర్ణించలేని కళా నైపుణ్యం. భక్త తుకారాంకు ఏమాత్రం తీసిపోని భక్త నరసింహం తన యావత్ జీవితాన్ని అంకితం చేశారు స్వామివారికి. చేసి స్వామివారిలో ఐక్యమయ్యారు. స్వామివారితో సమానంగా అర్చనలు జరుపుతారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, పక్కనే ఉన్న మంగినపూడి సముద్ర స్నానం. కార్తీక మాసంలో ఇక్కడే తిరునాళ్ళు జరుగుతాయి. సముద్ర స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని సముద్రం భక్తులతో, స్వామివారి దర్శనంతో భక్తులు ఉప్పొంగిపోతారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, 12 బావుల తీర్థం, 12 బావుల తీర్థ జలాలు. ఈ 12 బావుల నీటితో స్నానమాచరిస్తే సకల పాపాలు, సకల దోషాలు తొలగిపోయి అనారోగ్య సైతం నశించి ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా ఇక్కడ దత్తపీఠంలో శివలింగాల అభిషేకం, నగరేశ్వరుని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయ విశిష్టతను మాటల్లో వర్ణించలేం. ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిందే. ఈ పాండురంగని కరుణా కటాక్షాలు అందరికీ కలగాలని ఆశిస్తూ జై పాండురంగ.